విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీ బేసిక్స్ 10th మాడ్యూల్. కలోనియల్ రూల్ అంటే ఏమిటి, అలాగే క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏమిటి, అంతేకాకుండా పర్మిట్ లైసెన్స్ రాజ్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఏమిటి, టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటి, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి రోజుటిలాగానే. మొదటిది కలోనియల్ రూల్. ఆ పదంలోనే అర్థం ఉంది. ఒక ఫారిన్ కంట్రీ ఒక ప్రాంతాన్ని లేదా ఒక దేశాన్ని ఒక కాలనీగా చేసుకొని పరిపాలించడం అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. మీకు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ రోజుల్లో మన దేశంలో పండేటువంటి కాటన్ ఏదైతే ఉందో ప్రతి దాన్ని ఇంగ్లాండ్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, అంటే వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి మిల్స్లో వస్త్రాలు తయారు చేసి మన దేశానికి తీసుకొచ్చి ఎక్కువ ధరలకి అమ్మేవాళ్ళు అనమాట. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ కాటన్ని చాలా తక్కువ ధరకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ మిల్లుల్లో వస్త్రాన్ని ఉత్పత్తి చేసి మన దేశానికి తీసుకొచ్చి చాలా ఎక్కువ ధరకి అమ్మటం అన్నమాట. అంతేకాకుండా వాళ్ళ పాలసీస్ మూలంగా మన దేశంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు కూడా నాశనం అయిపోతాయన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ నార్మల్గా కలోనియల్ ఎరాలో ఉంటాయి. అంటే ఒక ఫారిన్ కంట్రీ ఒక కాలనీగా పరిపాలించినప్పుడు ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సరే, క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, ఈ మూడు తరచుగా మనకు వినపడేటువంటి పదాలు. ఇక క్యాపిటలిస్ట్ ఎకానమీ విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్ ఫోర్సెస్ డామినేట్ చేస్తాయి. అంటే ప్రజలు ఏవైతే కొంటున్నారో, వేటికైతే ఎక్కువ డిమాండ్ ఉందో వాటిని ఈ మార్కెట్ ఫోర్సెస్ ఉత్పత్తి చేస్తాయి. ఆ దేశంలో కావచ్చు, ఆ దేశంలో చౌకగా ఉత్పత్తి చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం కావచ్చు, ఏదైనా కానివ్వండి, ప్రజల నుంచి వచ్చేటువంటి డిమాండ్కి అనుగుణంగా ఇక్కడ ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీలో మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయన్నమాట. ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ధరకు అమ్మాలి అనేటువంటిది మార్కెట్ డైనమిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ సప్లై అంటాం కదా. ఒకవేళ డిమాండ్ ఎక్కువైతే వాళ్ళు సమ్టైమ్స్ ధర పెంచవచ్చు. అందుకని క్యాపిటలిస్ట్ ఎకానమీలో కొన్నిసార్లు ప్రజలకి ఉపయోగపడనటువంటి వాటిని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. కొన్నిటి మూలంగా చాలా ఇబ్బందులు ఉంటాయని మనందరికి తెలుసు. అంటే ఉదాహరణకి ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, అలాగే రకరకాల ప్రోడక్ట్స్ కావచ్చు. వాటి వల్ల హాని ఉంటుందని తెలిసినా కూడా డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అందుకని ఇక్కడ డిమాండ్కి అనుగుణంగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రజలకి ఏది ఇంపార్టెంట్, వాళ్ళ ఆరోగ్యానికి కావచ్చు, లేకపోతే వాళ్ళు ముందు ఆరోగ్యంగా ఉండటానికి కావచ్చు, ముందు వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి కావచ్చు, ఏవి అవసరం అనేటువంటి దానికంటే కూడా వాళ్ళు ఏమడుగుతున్నారు, దేనికి డిమాండ్ ఉంది అనేటువంటి దాని మీద ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏదైనా దేశంలో లేబర్ చీప్గా ఉన్నారు అనుకోండి, లేబర్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. చైనాలో ఇండస్ట్రియలైజేషన్ ఎలా స్టార్ట్ అయింది? 1980లో 1990లో అక్కడ చీప్ లేబర్ అవైలబుల్గా ఉండటంతో ఫారిన్ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టడాన్ని మనం చూసాం. అల్టిమేట్గా ఒక ఫ్యాక్టరీ టు ద వరల్డ్గా చైనా రూపాంతరం చెందడాన్ని కూడా మనం చూసామన్నమాట. సరే, ఇక్కడ ప్రజలకి ఏం కావాలి, ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పాను కదా. ప్రజలకి కరెక్ట్గా వాళ్ళ అవసరాలకి ఏం కావాలి, వాళ్ళు బాగుండాలంటే ఏం కావాలి అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళు దేన్ని డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మార్కెట్ ఎకానమీ నడుస్తూ ఉంటుంది. అయితే పూర్తిగా విచ్చలవిడిగా మార్కెట్లకే వదిలేస్తే అప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు అన్నటువంటి ఆలోచనతోటి ప్రభుత్వాలు కొన్ని కంట్రోల్స్ కూడా విధిస్తాయన్నమాట. అర్థమైంది కదా. పూర్తిగా మార్కెట్ ఫోర్సెస్కే ఏ దేశం కూడా వదిలేయదు.
కొన్ని కంట్రోల్స్ తప్పకుండా పెడతారు. ఎందుకంటే ప్రజలు రాబోయే కాలంలో బాగుండాలి అనేటువంటిది ప్రతి ప్రభుత్వం యొక్క సంకల్పం కాబట్టి దానికి అనుగుణంగా ఏ ప్రభుత్వమైనా సరే కొన్ని కంట్రోల్స్ ఉంచుతుందన్నమాట. తర్వాత సోషలిస్ట్ ఎకానమీ. కరెక్ట్గా సోషలిస్ట్ ఎకానమీకి పర్ఫెక్ట్ మీనింగ్ చూడాలి అంటే ఇక్కడ సోషలిస్ట్ సొసైటీలో అసలు ప్రైవేట్ ప్రాపర్టీ ఉండకూడదు. అంతా కూడా ప్రభుత్వమే ఓన్ చేసి ఉంటుంది. ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటిది, ప్రజల అవసరాలు ఏమిటి అనేటువంటిది పర్ఫెక్ట్ సోషలిస్ట్ ఎకానమీలో ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో అది సోషలిస్ట్ ఎకానమీకి ఉన్నటువంటి చాలా ట్రేట్స్ని ఫాలో అయింది. అయితే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత 15 దేశాలు ఏర్పడటం జరిగింది. అవి వాళ్ళ మార్గాల్లో వెళ్ళాయి. చాలా దేశాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్యాపిటలిస్ట్ సిస్టమ్ వైపు మొగ్గటం జరిగిందనమాట. 1970లో 80లో జరిగిన పరిణామాలతోటి సోషలిస్ట్ ఎకానమీస్ సర్వైవల్ కష్టం అన్నటువంటి ఆలోచన బలంగా వెళ్ళింది. అందుకనే ఇవాళ చాలా దేశాలు మిక్స్డ్ ఎకానమీని ఫాలో అవుతున్నాయి. డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ సొసైటీ వైపు ఉన్నాయి. అంటే కొన్ని దేశాల్లో ఎక్కువగా క్యాపిటలిస్ట్ టిల్ట్ ఉండొచ్చు, కొన్ని దేశాల్లో తక్కువ క్యాపిటలిస్ట్ టిల్ట్ ఉండొచ్చు. ఓవరాల్గా ఇప్పుడు చాలా దేశాలు మిక్స్డ్ ఎకానమీని ఫాలో అవుతూ కొన్ని రకాల కంట్రోల్స్ని ప్రభుత్వాల చేతుల్లో ఉంచుతూ ఎంతవరకు కంట్రోల్ చేయాలో ప్రైవేట్ సెక్టర్ని కంట్రోల్ చేస్తూ, అంటే సాధ్యమైనంత వరకు ప్రైవేట్ సెక్టర్ని వదిలేసి ఎక్కడెక్కడ కంట్రోల్స్ పెట్టాలో అక్కడ ప్రైవేట్ సెక్టర్ని రెగ్యులేట్ చేయటం చేస్తూ ముందుకెళ్తున్నాయన్నమాట. సో ఇవాళ ఉన్నటువంటి ఎకానమీస్ని మనం మిక్స్డ్ ఎకానమీస్ అనొచ్చు. ఇక మన దేశం విషయానికి వస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం మిక్స్డ్ ఎకానమీని ఫాలో అయింది. అయితే మొదటి 30-40 ఏళ్ల జర్నీ చూస్తే, మొదటి 30-40 సంవత్సరాల భారతదేశ ఆర్థిక గమనాన్ని చూస్తే ఎక్కువ భాగం సోషలిస్ట్ పాలసీస్ వైపు మళ్ళింది. అయితే 1991 ఎకానమిక్ రిఫార్మ్స్ తర్వాత క్యాపిటలిస్ట్ వైపు మొగ్గిందనమాట. అంటే టిల్ట్ అని చెప్పచ్చు. మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇనిషియల్ 20-30 ఇయర్స్లో ప్రభుత్వ కంట్రోల్లో అన్నీ ఉండాలి, అంటే మెజారిటీ ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి, ప్రైవేట్ సెక్టర్కి చాలా తక్కువ ఇవ్వాలి, ప్రైవేట్ సెక్టర్కి చాలా తక్కువ ఐటమ్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని కూడా అంటే ఆ కంట్రోల్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉండాలి అన్న ఆలోచనతోటి మొదటి 30-40 సంవత్సరాలు మన దేశ ఆర్థిక గమనం జరిగిందనమాట. అయితే 1991 ఎకానమిక్ రిఫార్మ్స్ తర్వాత మీ అందరికీ తెలిసిందే, లిబరలైజేషన్ అనేటువంటిది, ప్రైవేటైజేషన్ అనేటువంటిది, గ్లోబలైజేషన్ అనేటువంటిది, వీటన్నిటికీ అనుగుణంగా మన దేశం ఎకానమీ కూడా 1991 తరువాత క్యాపిటలిస్ట్ టిల్ట్ తీసుకుంది అని అర్థం చేసుకోండి. ఇక మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటంటే ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఎకానమీస్ వీటిని ఫాలో అవుతున్నాయి. రెండోది గవర్నమెంట్ అలాగే మార్కెట్ ఫోర్సెస్ రెండిటి సేవ్ ఉంటుంది, అంటే రెండు కలిసి డిసైడ్ చేస్తాయి. అఫ్కోర్స్ కొన్ని సెక్టర్స్ని ఎక్కడైతే ఇబ్బంది లేదో అలాంటి వాటిని పూర్తిగా ప్రైవేట్ సెక్టర్కి వదిలేయచ్చు, కొన్నిటిలో ప్రభుత్వం తన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ని బట్టి, వాటికి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి, వాటికి ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ని బట్టి ప్రభుత్వాలు డెసిషన్స్ తీసుకుంటాయి. అటమిక్ పవర్ ఉందనుకోండి, భారతదేశంలో అటమిక్ పవర్ని ప్రభుత్వ రంగంలోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు, దీన్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వలేదు. ఇట్లా కొన్ని స్ట్రాటజిక్ సెక్టర్స్ ఉంటాయి. డిఫెన్స్లో చాలా వరకు ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలోనే ఉత్పత్తి జరిగింది, ఇప్పుడిప్పుడే ప్రైవేటైజేషన్ వైపు వెళుతున్నారు డిఫెన్స్ సెక్టర్లో. ఇట్లా వాటికి ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ని బట్టి ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది. సో మిక్స్డ్ ఎకానమీస్లో ప్రభుత్వం అలాగే ప్రైవేట్ రంగం కలిసి పనిచేస్తాయి. ఆ రెండింటి కోఆర్డినేషన్ తోటే ఆ దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ మిక్స్డ్ ఎకానమీస్లో ప్రైవేట్ సెక్టర్ అందించలేనటువంటివి కొన్ని ఉంటాయి.
ఉదాహరణకి మనం హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ప్రైవేట్ సెక్టర్కే పూర్తిగా వదిలేసామనుకోండి, అప్పుడు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. పేదవాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళటానికి డబ్బులు ఉండకపోవచ్చు. అందుకే ఎసెన్షియల్ సర్వీసెస్, మీరు స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రెడామినెంట్గా ప్రభుత్వ రంగంలో ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి. అయితే ఈ రెండు రంగాలను కూడా గ్రాడ్యువల్గా ఈ మధ్య ప్రైవేట్ సెక్టర్ ఆక్రమించేసింది. అర్థమైంది కదా. తరువాత పర్మిట్ లైసెన్స్ రాజ్. మీకు ఇంతకుముందే చెప్పాను, 1947 తర్వాత దాదాపు 1991 దాకా, 1980లో కొంత లిబరలైజేషన్ చేశారు. ఆ విషయాన్ని పక్కన పెడితే మొదటి 30-40 సంవత్సరాలు మన దేశం ఫాలో అయినటువంటిది ఏంటంటే పర్మిట్ లైసెన్స్ రాజ్. ఈ స్లైడ్ చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ప్రభుత్వ విధానాలు ఎలా ఉండేయంటే కొన్ని ఇండస్ట్రీస్ని పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే ఉంచేశారు. నేను చెప్పేది 1947 నుంచి 1990 మధ్య కాలంలో ఉన్న పరిస్థితి. ఎకానమిక్ రిఫార్మ్స్ కంటే ముందు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత 1991 నుంచి గ్రాడ్యువల్గా మన దేశ ఎకానమీలో చాలా మార్పులు వచ్చాయి. ఇక 1991 కంటే ముందు ఉన్న పరిస్థితిని చెప్తున్నాను. మొదటి 3-4 దశాబ్దాల కాలంలో ఉన్న పరిస్థితి ఏంటంటే కొన్నిటిని ప్రభుత్వ రంగంలోనే ఉంచేశారు. ఉదాహరణకి రేడియో, టెలివిజన్, ఇప్పుడు మనకి వందలాది ఛానల్స్, ఆ రోజుల్లో ఒకటే దూరదర్శన్. అలాగే టెలిఫోన్స్ 1992-93 కంటే ముందు ఒకే ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఉండేది. వాళ్ళే టెలిఫోన్లు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ అయింది. బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా వచ్చిందనమాట. 1992-93 దాకా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చేటువంటి టెలిఫోన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఫోన్ కనెక్షన్ రావడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టేది. టెలిఫోన్స్ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఈ ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు సమాధానం దొరకదనమాట. సరే, ఇప్పుడు మనం 5 నిమిషాల్లో టెలిఫోన్ కనెక్షన్ తెచ్చుకోగలుగుతున్నాం. ఆ రోజుల్లో రేడియో, దూరదర్శన్ రెండూ కూడా ప్రభుత్వ రంగంలో ఉండేవి. వార్తలన్నీ కూడా పూర్తిగా సెన్సార్ చేసిన తర్వాతే ప్రసారం జరిగేవి. తర్వాత ఇండస్ట్రీస్, ఎక్కడైతే పబ్లిక్ సెక్టర్ ప్రాధాన్యత ఉంటుందో అక్కడ ప్రైవేట్ సెక్టర్ కూడా సప్లిమెంట్ చేస్తుంది. ఉదాహరణకి స్టీల్ ప్రొడక్షన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అలాగే టాటా స్టీల్. ఇక్కడ టాటా స్టీల్ ఈ యొక్క స్టీల్ ప్రొడక్షన్ని సప్లిమెంట్ చేస్తుందన్నమాట. కొన్ని సెక్టర్స్ ప్రముఖంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ జస్ట్ సప్లిమెంట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఇక కొన్ని ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి. ఉదాహరణకి టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ ఇలాంటి సంస్థలు. నేను 1950 నుంచి 1990 మధ్య మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా అన్ని రెగ్యులేట్ చేసేవి. అప్పట్లో ఏంటంటే ఇవన్నీ చాలా కంట్రోల్డ్, రెగ్యులేషన్ చాలా ఎక్కువ ఉండేది. పర్మిషన్స్ తెచ్చుకోవటం చాలా కష్టం, కరప్షన్ ఎక్కువగా ఉండేది. పర్మిషన్ అందరికీ వచ్చేది కాదు. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రభుత్వం నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. ముందు అప్రూవల్ కోసం అప్లై చేయాలి, గవర్నమెంట్ రూల్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి, తర్వాత ప్రభుత్వం అప్రూవల్ ఇస్తుంది. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్. దీన్ని రెడ్ టేపిజం అంటామన్నమాట. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మారిపోయాయి. సో అప్పుడున్న పరిస్థితుల్ని పర్మిట్ లైసెన్స్ రాజ్ అంటారు. ఇక ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఇది మొదటి 40 సంవత్సరాల్లో జరిగింది. మళ్ళీ గత 7-8 సంవత్సరాలుగా కూడా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ని మనం అమలు చేస్తున్నాం. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఏమిటంటే మీరు ఇది చూస్తే అర్థమైపోతుంది. ఉదాహరణకి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి షర్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి అనుకోండి. ఈ షర్ట్స్ ఇంపోర్ట్ని తగ్గించటం కోసం మన దగ్గర ఉన్నటువంటి మిల్లులే వాటిని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటారు.
మనం ఇతర దేశాల నుంచి రిఫ్రిజిరేటర్స్ దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి, ఆ రిఫ్రిజిరేటర్స్ దిగుమతి చేసుకోకుండా మనమే వాటిని ప్రొడ్యూస్ చేస్తే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటాం. సో ఇది స్వాతంత్రం వచ్చాక మొదటి 3-4 దశాబ్దాల పాటు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది. అంటే ఇంపోర్ట్స్ని బాగా రిస్ట్రిక్ట్ చేశారు, హై ఇంపోర్ట్ టారిఫ్స్ పెట్టారు, తర్వాత ఇంపోర్ట్స్ కొన్నిటి మీద నిషేధం విధించారు. ఇలా మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ముందుకు వస్తుంది అన్న ఆలోచనతో ఇంపోర్ట్ కంట్రోల్స్ పెట్టారు. ఆ రోజుల్లో అది సక్సెస్ అవ్వలేదు. మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా రూపొందలేదు. స్వాతంత్రం వచ్చాక మొదటి 30-40 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రయత్నం అంతా వృధా ప్రయాసగా మిగిలిపోయింది. ఇక ఎకానమిక్ రిఫార్మ్స్ తర్వాత కూడా మన దేశం ఎకానమిక్ పవర్ హౌస్గా రూపొందలేదు. ఎకానమిక్ రిఫార్మ్స్ టైంలో మన దేశ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాటా 16% అలా ఉండేది. ఈవెన్ ఈ రోజుకి కూడా అదే పర్సంటేజ్ ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ని గత 7-8 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు గమనించే ఉంటారు, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఇక్కడ ఇంపోర్ట్ టారిఫ్స్ని పెంచారు. అంటే యావరేజ్ ఇంపోర్ట్ టారిఫ్, నేను గత 5-6 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. యావరేజ్ ఇంపోర్ట్ టారిఫ్ 13% నుంచి 18% దాకా పెరిగింది. అంతేకాకుండా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఎక్స్ట్రా మీరు ప్రొడ్యూస్ చేస్తే మీకు ఇంత పర్సంటేజ్ ఇన్సెంటివ్ ఇస్తాము, 2%, 3%, 4% అన్నటువంటి ప్రోగ్రాం కూడా చాలా సెక్టర్స్లో అమలు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం మన దేశం ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ని ఎలా అమలు చేస్తుందంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇంపోర్ట్ టారిఫ్స్ని పెంచారు ఇంపోర్ట్స్ తగ్గించడానికి. ఎట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారన్నమాట. ఇదే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. స్వాతంత్రం వచ్చిన మొదటి 40 సంవత్సరాల్లో ఈ ప్రాసెస్ ఫెయిల్ అయింది. మరి ఇప్పుడైనా సక్సెస్ అవుతో లేదో కొంతకాలం పోతే కానీ తెలియదు. ఇక టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటి 2 పదాలు మనకు వినపడుతూ ఉంటాయి. టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటంటే ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయడానికి ఇంకా చాలా అడ్వాంటేజెస్ అవి ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయడానికి టారిఫ్స్ పెంచుతారన్నమాట. టారిఫ్స్ పెంచడాన్ని టారిఫ్ బ్యారియర్ అంటారు. ఉదాహరణకి ఒక కారుని ఇంపోర్ట్ చేసుకోవడానికి 50% కస్టమ్స్ డ్యూటీ ఉందనుకోండి, దాన్ని 100% చేశారనుకోండి, దీన్ని ఇంపోర్ట్ బ్యారియర్ అనొచ్చు. ఎందుకు ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచుతారు? ఎందుకు పెంచుతారంటే దానికి వేరు కారణాలు ఉండొచ్చు. ఒకటేంటంటే గవర్నమెంట్ రెవెన్యూ పెంచడానికి. కస్టమ్స్ డ్యూటీ పెరిగితే గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది కదా, అది ఒక కారణం. రెండోది ఏంటంటే డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి. ఉదాహరణకి ఒక కార్ మీద ఇంపోర్ట్ డ్యూటీ 50% నుంచి 100%కి పెంచారనుకోండి, ఆ కారు ఇక్కడ కాస్ట్లీ అయిపోతుంది. అందుకని మనం కొనడానికి ముందుకు రాము. అంతకంటే తక్కువ కాస్ట్లో ఇక్కడ డొమెస్టిక్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసిందనుకోండి, అప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మన దేశం ప్రొడ్యూస్ చేసినటువంటి స్వదేశీ వస్తువుల్ని మనం కొంటాం. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచేసి మనం ఇంపోర్ట్స్ తగ్గిస్తే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి సాల్వ్ అవుతాయి. అంటే ఒక్కొక్కసారి డాలర్స్ కొరత ఉంటుంది. ప్రస్తుతం మన దేశానికి ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితి లేదు కాబట్టి అంత క్రైసిస్ లేదు. ఒకవేళ ఏ దేశానికైనా క్రైసిస్ ఉంటాయి, ఉదాహరణకి శ్రీలంక, పాకిస్తాన్, వెనిజులా లాంటి దేశాలు, వాళ్ళు ఇంపోర్ట్ టారిఫ్ని పెంచారనుకోండి, అప్పుడు ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. డాలర్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు కదా ఎక్కువ. సో ఇట్లాంటి లాభాలు చాలా ఉన్నాయి. సో టారిఫ్ బ్యారియర్స్, ఇంపోర్ట్ టారిఫ్స్ని పెంచడం అన్నమాట. ఇక్కడ ఇంపోర్టెడ్ గూడ్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. అంతేకాకుండా వాటి యూజ్ కూడా డిస్కరేజ్ అయిపోతుంది. ఇక నాన్ టారిఫ్ బ్యారియర్స్ డైరెక్ట్గా చెప్పకుండా, డైరెక్ట్గా టారిఫ్స్ ఇంక్రీజ్ చేయకుండా, ఉదాహరణకి చైనా నుంచి మన దేశానికి కొన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవటం ఇష్టం లేదనుకోండి,
అలాగే యూరోపియన్ యూనియన్కి మన దేశానికి సంబంధించినటువంటి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవటం పెద్ద ఇష్టం లేదనుకోండి. వేరే కారణాలు కూడా ఉండుండొచ్చు. చైనా నుంచి మనం ఇంపోర్ట్స్ని డిస్కరేజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఒక వే ఏమిటి, ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచేయటం. కానీ ఇంపోర్ట్ టారిఫ్స్ బాగా పెంచేస్తే వాళ్ళు కూడా పెంచేస్తారు, టిట్ ఫర్ టాట్ టారిఫ్స్ అవుతాయి. అలా కాకుండా కొంత సటిల్గా ఏం జరుగుతుందంటే, క్వాలిటీ పేరు చెప్పి మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్స్ రెస్ట్రిక్షన్ చేస్తాం. క్వాలిటీ పేరు చెప్పి, ఉదాహరణకి మన బియ్యాన్ని యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు అనొచ్చు మీ దాంట్లో పెస్టిసైడ్ రెసిడ్యూ ఎక్కువ ఉంది, ఫంగల్ రెసిడ్యూ ఎక్కువ ఉందని చెప్పి. ఇదంతా కూడా నాన్ టారిఫ్ బ్యారియర్ కిందకు వస్తుంది. టారిఫ్ బ్యారియర్స్ క్లియర్గా కనబడతాయి, నాన్ టారిఫ్ బ్యారియర్స్ క్లియర్గా కనిపించవన్నమాట. ఇక నాన్ టారిఫ్ బ్యారియర్స్ విషయానికి వచ్చేసరికి ఇంపోర్ట్ కోటాస్ కూడా ఒకటి. ఇంపోర్ట్ కోటాస్ అంటే ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ఇంతకంటే ఎక్కువ ఇంపోర్ట్ చేయొద్దు. గోల్డ్ ఉందనుకోండి, 100 టన్స్ కంటే ఎక్కువ ఇంపోర్ట్ చేయొద్దు. అలాగే పర్టిక్యులర్ ప్రోడక్ట్స్ ఇంతకంటే ఎక్కువ ఇంపోర్ట్ చేయొద్దు అని కోటాస్ విధిస్తుంది అనమాట. అప్పుడు కూడా ఇంపోర్ట్స్ రెస్ట్రిక్ట్ అయిపోతాయి. సో ఇంపోర్ట్ కోటాస్ కావచ్చు, క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇలా మనం ఇంపోర్ట్స్ని తగ్గించాలి అని చూడటాన్ని ఏమంటారంటే నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. డైరెక్ట్గా ఇంపోర్ట్ టారిఫ్ని పెంచడాన్ని టారిఫ్ బ్యారియర్స్ అంటారు. సరే, ఎకానమీ బేసిక్స్ 10 మాడ్యూల్స్ మనం నేర్చుకున్నాం. 11వ మాడ్యూల్ మళ్ళీ గురువారం నాడు, 12వ మాడ్యూల్ శుక్రవారం నాడు మీకు ప్రజెంట్ చేస్తాను. సోమ, మంగళ, బుధ వారాల్లో నేను కరెంట్ అఫైర్స్ బేస్డ్ మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఇవన్నీ కూడా మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి తప్పకుండా ఉపయోగపడతాయి. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే సీరియస్గా సివిల్ సర్వీసెస్ అలాగే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను రన్ చేస్తున్న ఒక ఛానల్ సజెస్ట్ చేస్తున్నాను. అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్. ఈ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ మీకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో, మెయిన్స్ ఓరియంటేషన్లో రకరకాల MCQs క్వశ్చన్స్ రెగ్యులర్గా మండే టు ఫ్రైడే అప్లోడ్ చేయబడుతున్నాయి. అవి మీకు చాలా ఉపయోగపడతాయి. సరే, మళ్ళీ 11వ మాడ్యూల్తో గురువారం కలుద్దాం. అలాగే సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఆ మాడ్యూల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.